మీ పేరు? నా పేరు ఏడుకొండలు. అనగా ఇప్పుడు నిన్నటి వరకు వరదలు వచ్చి మొత్తం భూములన్నీ మునిగిపోతాం, పంటలన్నీ నాశనం అయిపోతాం మనం చూసాం. ఏంటి మీ ఏరియా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా పరిస్థితులు పట్టించుకునే వాళ్ళు లేడు. చేను మొత్తం కొట్టిపోయింది, అది మొత్తం చేను మొత్తం చూడు ఎంత కొట్టిపోయింది. నిన్నటి వరకు ఈ వరదల్లోనే ఉంది చేను మొత్తం. ఎన్ని చెట్లు చచ్చిపోయినాయి, ఎంత వచ్చినాయి, ఇది మొత్తం ఉంది. ఇటు డామ్ పడిపోయింది. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు మనల్ని పలకరించిన వాళ్ళు లేరు, ఏ రాజకీయ నాయకుడు వచ్చిన వాళ్ళు లేడు. మన మాకైతే ఒక మంత్రి గారు ఉన్నాడు, అసలు మా దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు అసలు. మా ఊరికి మళ్ళీ నూజివేడు మరి మంత్రి పదవి ఇచ్చాడు మా సీఎం గారు. అసలు ఏం జరిగింది, ఊరికి ఏం జరిగింది, ఎవరికైనా నష్టం జరిగింది, మంచి జరిగింది, చెడు గేదెలు కొట్టిపోయినాయి, ఇద్దరు మనుషులు కొట్టిపోయారు, పట్టించుకున్న నాదులు లేరు. ఏంటంటే ఇప్పుడు ఈ చేరు ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు మనిషికి ఎకరానికి వచ్చి 30,000 ఎక్కించుంచాం. ఇప్పుడు మనం మాకు మొక్కజొన్న అయిపోయింది, మినుము వేసాము, మళ్ళీ మొక్కజొన్నకి రెడీ చేసుకోవాలి. అవి మొత్తం కోసిపోయి ఇసుక మెట్లు వేసేసింది. ఇప్పుడు అది మళ్ళీ పైకి ఎక్కించాలి. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు మేము అంత కష్టపడుకుంటే కూలి నాలుగు చేసుకొని మళ్ళీ 10 రూపాయలు తీసుకొని వచ్చి మళ్ళీ వాటిని చేసుకుంటున్నాం. మేము మమ్మల్ని ఆదుకునేది ఎవరున్నారు? రాజకీయ నాయకులు అంటే అది టయానికి వచ్చాలో అని 4 డీజేలు పెట్టి 4 డప్పులు కొట్టి 4 దాంట్లో వేయించుకుంటారు వాళ్ళు. ఓటు అయితే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీకు నేను న్యాయం చేస్తాను అనేవాళ్ళే. కానీ ఏంటన్న న్యాయం చేసింది చూపించండి. చూడు అక్కడ తాడెత్తి ఇప్పుడు తాళ్ళు పడిపోయినాయి, అక్కడ నుంచి కొట్టుకుపోయింది మొత్తం. రైతుల మీద మేము కష్టపడుకున్నాం, ఏళ్ళకాలం కష్టపడుకున్నాం. ఏసీలో ఉన్నవాడు పడినాడు, వాళ్ళు అప్పులు తీసుకొని ఏసీలో ఉన్నాడు. మేము ఎండలో పడి చేస్తున్నాం. ఎండలో పడి వచ్చి మినుము బండి ఇచ్చినా ఏసీలోకి వచ్చేది అన్న. మినుము బండి ఇచ్చినా లేకపోతే మొక్కజొన్న వేసినా లేకపోతే ఏది వేసినా ఏసీ ఒకటి తినడానికేగా. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఎవరు ఆదుకున్నారు? ఆదుకునే వాళ్ళు ఎవడూ లేరు. మేము ఏంటంటే చెప్పుకోవడానికి మీ మీడియా వాళ్ళు మిత్రులు వస్తే మీరు మా మిత్రులు వచ్చి మేము కనపడారు కాబట్టి అన్న మాకు ఇబ్బంది వచ్చిందని మీ బోట వాళ్ళకన్నా చెప్పుకోగలిగాం. మేము మీ బోట వాళ్ళ దగ్గర కనుక్కుంటే మీరు ఏదన్నా పైకి చెప్తారనే మా బాధ మీకు చెప్పుకున్నాం. వాళ్ళు చెప్పుకుంటానికి టైం చాలదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు చెప్పుకోగలిగాం. ప్రజలకి నాయకుల మధ్య వారధి మీడియా. మీరు మమ్మల్ని ఆశ్రయించారు, ఖచ్చితంగా మేము మీ తరపున మేము ఖచ్చితంగా దీని గురించి ప్రజల నాయకుల దగ్గర తీసుకెళ్తాము. ఇప్పుడు సమస్య ఇప్పుడు ఏంటంటే మీ వరదలు వచ్చి మొత్తం మీ పంటలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు కొద్దిగా పైన తేడాగా కనబడదు. ఇప్పుడు చూస్తున్నాం, మేము అన్ని చూస్తున్నాం, నేల అంతా చచ్చిపోయి మొత్తం చెట్లని చాలా మటుకు చచ్చిపోవడం అన్ని స్వయంగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవడం చెప్పింది, ఎటువంటి సహాయక చర్యలు మీకు ఏం జరగలేదు? లేదండి, అసలు ఏం లేదు, ఎవరూ రాలేదు. అసలు మా మంత్రి గారు రాలేదు. వాళ్ళు మనం ఏదన్నా అన్నాం అనుకో, ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు, మా మంత్రి గారి మీద మళ్ళీ నమ్మండలు వేశారని ఊళ్ళో వాళ్ళు. అసలు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలియని వాళ్ళు కూడా మా మంత్రి గారి మీద నీకు చేయకోకుండా ఎవరు చేయలేదు. అసలు నువ్వు వస్తే నేను నీ దగ్గరికి వస్తానికి వస్తే కదండి ఇక్కడ జరిగింది. నేను సచివాలయంలోకి వెళ్ళాం. సచివాలయంలోకి వెళ్తే సచివాలయం 1 రోజు 2 రోజులు బేకో లేకపోతే ఏదో లేరు. సరే వెళ్ళాము, మళ్ళీ కాగితాలకు పెట్టలేదు, మేము చూపించాం అంతే. వాళ్ళు ఎవరు మనకి ఇక్కడ చాలా రాలే. మనకు తెలిసిన వార్త ఏంటంటే సీఎం గారు ఒక ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని అన్నారే, కానీ అది ఎప్పుడు ఇస్తాడు క్లారిటీ లేదు. ఎప్పుడు ఇస్తాడు అనేది క్లారిటీ లేదు. గ్యాస్ బండ్ అయిపోయిద్ది. పంట మనం వేసుకోవాలి, మళ్ళీ రెండో పంట లైన్ పంట చేసుకోవాలంటే ఇప్పుడు నష్టపరిహారం లేకపోతే నువ్వు ఓపుకుంది, మా ఓపుకు సరిపడ ఇంకా 10 రూపాయలు వేసుకొని మళ్ళీ పంటలు లైన్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇచ్చే సాయం చేసావు అనుకో, అరే 10 రూపాయలు వేసుకున్నాడు అని మేము కూడా హుషారుగా పని చేసుకుంటాం. 2 రూపాయలు వేసుకొని మేము చేసుకుంటాం. ఇంట్రా బాబు మనకు దేవుళ్ళు అంటాడని మేము చెప్పుకోగలుగుతాం. ఎవడు వచ్చినోడు లేడు, పట్టించుకున్నాడు లేడు. ఇప్పుడు మేము కన్నీరు తప్పితే ఏమి మేము చేసేది ఏమి లేదు. అట్టుంది మా పరిస్థితి అన్న. ఏ ఊరు అన్న? ఇప్పుడు ఇది ఏ ఊరు మీకు సంబంధించింది? ఇప్పుడు ఈ వాగు ఇది గొల్లపల్లి అన్న. ఈ గొల్లపల్లి రాములేరు అంటే మనకి నూజివేడు పెద్ద చెరువు తెగిపోయింది. అది తెగిపోవడం వల్ల ఈ చేలు మొత్తం మీద పడిపోయినాయి. అటుపక్క జామ తోట ఉంది మావాడిది, అది ఈ చెరుకు తోట ఉంది మాది, ఇది ఉంది మాది. మొత్తం ఇది అక్కడ నుంచి అక్కడ కొట్టిపోయింది. మీకు చూపించాక మిత్రులా, అక్కడ జామ తోట కాడ దాంట్లో టమాటా పెట్టాం. టమాటా కూడా ఏమి లేదు, మొత్తం నాశనమే. ఇదన్న ఆడే చూడు, మంచి మందు లేదు, కూరగాయలు లేవు, ఆయిల్ లేవు, నాకు అయ్యోలేదు, జగన్మోహన్ రెడ్డి అయ్యోలేదు. అసలు వాళ్ళ సంగతి మనకేందుకన్నా? ప్రజల కష్టాలను పట్టించుకున్నప్పుడు రైతులను పట్టుకొచ్చుకునే విధానం లేదు కాదన్నా. ఆ మందు మంచిది కాదు, వాళ్ళు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇప్పుడు నీ కష్టం ఏంటో అని మా అనుకుంటుందని చెప్పాలి. ఆడేం చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచి మందు లేదు,
సగం మంది చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి మంది నేను ఎవడు తాగమన్నాడు? నువ్వు తాగి నువ్వు నాకు నువ్వు తాగి నువ్వు నాశనం చేసుకో. నువ్వు తాగి మాకు మారిపడతావు. నీ నీతి అది నిలబెట్టుకోవా. నేను అరే నలుగురు చెప్పు నువ్వు జగన్మోహన్ రెడ్డి మంచి మంది ఓట్లేదురా మనం మానేసేద్దామని. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? మానేమని. మానడం కోసం కదా ఈ ప్రయత్నం. కోసం పెంచినాయి జరిగినాయి మానేయాలి. ఇంకోటి మీద బుర్రజిమ్మగాడుతో ఇప్పుడు నేనేమన్నాను? చంద్రబాబు గారికి రియల్గా మాట్లాడితే అనుకున్నా నాకు ఆదుకోమంటాం. ఆ మందులు ఇంకోటి ఇంకోటి ఇబ్బంది పెడతలా. అదుకోవయ్యా నేను దేవుళ్ళ అదిగో దేవుళ్ళకి కొలుతాం. అది మేము అడుగుతున్నాం చంద్రబాబు గారిని. ఆడు చూడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అయ్యో వాళ్ళ సంగతి మనకు అనవసరం. మమ్మల్ని ఏంటి తాగితే ఏముంది ఇంటికాడ పెళ్ళాలని అంటాడు ఈ లంజడుగులు. పెళ్ళం పోలు పెట్టి లంజడుగులు అని వీళ్ళు తాగుడు గురించి మాట్లాడతాడు. ఎవడన్నా కష్టసుఖాలు చెప్పుకోవాలి. వరదలు వచ్చి మునిగిపోతా ఉంటాయి. వరదల గురించో లేదు మంచి వచ్చాడు మీడియా మిత్రులు చెప్పుకుంటే మీడియా మిత్రులు పాపం ఇది జరిగిందని చెప్తాడు. ఆడేం చెబుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి మందు తప్పుడు మంది ఇచ్చాడు అవి ఇవ్వట్లేదు ఈ ఇవ్వట్లేదు. ఎందుకన్నా మనకి వాళ్ళకి తెలుసు ఎవరి ఉండే బాధలు ఎవడు కొద్ది వాడికే ఉండే. మనం ఎవరు మాట్లాడటానికి ఇది మా పొజిషన్ ఇదన్నా. మీరు మీడియా మిత్రులు మీరు తెలియపరచాం కాబట్టి మీరు కూడా పెద్ద తెలుస్తుంది కాబట్టి మా గోడు వాళ్ళకి వినిపించండి. మీరు ఎవరు అనేది గొల్లపల్లి. ఇప్పుడు నువ్వు ఎవరిని ఎక్కించుకో మాకు. నువ్వు ఎవరిని ఎక్కించుకో మాకు. ఆ చెట్టు పై ఎత్తులు వచ్చింది. ఇదిగో ఇక్కడ వాటర్ ఆ చేను మొత్తం అక్కడ నుంచి తెగోడి ఇటు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం పెట్టింది కదా కానీ అప్పుడు వందపై కనపడుతుందా? మనకు ఆపత్తు మనకెందుకు? చూడు ఎన్నో ఇంకోటి వచ్చేసింది. ఆ చెట్లు చూడు ఎక్కడ నుంచి కొట్టుకొచ్చినాయి పెద్ద పెద్ద చెట్లు. అయ్యన్నీ చేను అందులో అది వచ్చే చేనులోకి వచ్చి అక్కడ తెలియాలిగా. వాటర్ ఇదంతా వాటర్ అయ్యా కొట్టుకొచ్చింది ఇదంతా. మొత్తం మేటేసినాను.